రాజకీయంగా ఎంత చైతన్యంగా ఉన్న ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇక్కడ అందరూ కూడా బీసీలకు ప్రాధాన్యత దక్కాలని కోరుకుంటున్న పరిస్థితులనే గత కొన్నేళ్లుగా చూస్తే నిజామాబాద్ జిల్లాలో బీసీలకు అధిక ప్రాధాన్యత దక్కిందనే చెప్పాలి. గతంలో దివంగత నేత డి శ్రీనివాస్ కూడా రాష్ట్రంలో అత్యధికంగా ప్రాధాన్యత దక్కింది. 2 సార్లు కూడా పిసిసి అధ్యక్షుడు చేసిన పరిస్థితులు నిజామాబాద్ జిల్లా. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నిజామాబాద్ జిల్లాలో బీసీలకు ప్రాధాన్యత దక్కాలని అనేక సార్లు ప్రజలు కోరినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేత రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు కావడం గమనారు. అందుకే నిజామాబాద్ జిల్లాకు అత్యధికంగా ప్రాధాన్యత దక్కుతుందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తామనే హామీలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు పిసిసి పదవి దక్కడం గమనారు. పిసిసి పదవి మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతున్న నేపథ్యంలో మరికొంతమంది కూడా మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కూడా తమకు ప్రాధాన్యత దక్కాలని చెప్పి కోరుతున్న పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నారు. వారందరూ కూడా బీసీలకు ప్రాధాన్యత దక్కాలనే ఉద్దేశం మీద వారు కోరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా బీసీ సామాజిక వర్గం చెందిన నేత. ఆమె ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా కూడా చేశారు. జడ్పీటీసీగా కూడా చేసి రాజకీయాల్లో అరగేటం చేశారు. జడ్పీటీసీ తర్వాత ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేగా డిచ్పల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో బీసీ నేతలందరూ కూడా ఏకం కావాలి, అందరికి కూడా రాజకీయ ప్రాధాన్యత కావాలని చెప్పి నిజామాబాద్ తొలి మేయర్ కూడా ఇటీవల కాలంలో యాక్టివ్ అయిన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా చూడొచ్చు, నిజామాబాద్ జిల్లా మునూరు కాపు సంఘం అధ్యక్షుడు కావడంతో కాంగ్రెస్ పార్టీలో మరింత ప్రాధాన్యత కావాలని కోరుతున్న పరిస్థితులు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అనేక మంది ఇప్పటికే చాలా మందికి కార్పొరేషన్ పదవులు దక్కాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో చాలా మంది తమకు పదవులు వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శేఖర్ గౌడ్, అదేవిధంగా నరాల రత్నాకర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్నారు. వారికి కూడా పదవులు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు పరిస్థితులు ఉన్నాయి. కానీ కొద్ది దూరంలోనే వారి పదవులు గల్లంతైన పరిస్థితులు. ఈసారి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ పదవులు భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 2 ఏళ్లు పూర్తి అవుతున్న 2 ఏళ్ళ కార్పొరేషన్ పదవులు 2 ఏళ్లు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో తమకు పదవులు దక్కుతాయని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం ఉన్నారు. ఆయనకు గౌడ సామాజిక వర్గం ఉన్న నేపథ్యంలో శేఖర్ గౌడ్ కూడా గౌడ సామాజిక వర్గం తనకు పదవి దక్కుతుంది అనే కోణంలో ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ చివరి క్షణంలో ఆయన పదవి రాలేదు. ఇతర జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవిగా ఇచ్చిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే మున్నూరు కాపు సామాజిక వర్గం నరాల రత్నాకర్ ఆయన కూడా పదవులు దక్కుతాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదైతే నుడా చైర్మన్ గా కూడా వస్తుందని అనుకున్నారు. కానీ కొద్ది క్షణాల్లోనే ఆ పదవి కూడా మిస్ అయిన పరిస్థితులు. చాలా మంది ఇటు శేఖర్ గౌడ్, నరాల రత్నాకర్, అదేవిధంగా ఆకుల లలిత, అదేవిధంగా నిజామాబాద్ తొలి మేయర్ ధర్మపురి సంజయ్లు కూడా వివిధ పదవుల కోసం ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర స్థాయిలో తమకు కార్పొరేషన్ స్థాయిలో పదవులు వస్తాయని చెప్పి ఇటీవలనే యాక్టివ్గా అయ్యారు. నిజామాబాద్ లో ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం ఆయన ప్రధానంగా మైనార్టీ ఏరియాలో అత్యంత ప్రాధాన్యతగా సంతరించుకుంది. ఆయన పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, మేయర్ పదవి దక్కడానికి ఆయన వంతు కూడా శాయశక్తుల ప్రయత్నాలు చేసినట్టు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో బీసీలకు ప్రాధాన్యత దక్కాలని చెప్పి అందరూ కూడా యాక్టివ్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో అనేక కార్పొరేషన్ పదవులు మిస్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీసీలకు న్యాయం దక్కుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ పదవుల్లో కార్పొరేషన్ చైర్మన్లో తమకు ప్రాధాన్యత ఇస్తారు రేవంత్ రెడ్డి అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.